తేజ టీవీ న్యూస్. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ కు ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు రావడంతో ఎస్ఆర్ఎస్పీ అధికారులు గోదావరి నదిలోకి 39 గేట్లను ఎత్తివేశారు. గత వారం రోజులుగా నిజామాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టు నిండుకుండలా మారింది. మరోవైపు నిజాం సాగర్ ప్రాజెక్టు గేట్లు కూడా ఆ నీరు సైతం గోదావరి నది ద్వారా ప్రాజెక్టులోకి వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు అధికారులు గేట్లు ఎత్తివేసి గోదావరి నదిలోకి నీటిని వదులుతున్నారు. ఇదిలా ఉండగా నిన్నటి రోజు వరద కాలువ ద్వారా మిడ్ మానేరుకు నీటిని తరలిస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తలు సూచించారు. జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని వివరించారు. ప్రాజెక్టు మొత్తం అడుగులు 1091 కాగా ప్రస్తుతం 1087 అడుగుల మేర నీరు వచ్చి చేరింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో పెరగడంతో 39 గేట్లు తెరిచి 22,000 శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి భారీగా ఇన్ఫ్లో పెరగడంతో 39 గేట్లు తెరిచి 2,26,000 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు.